హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జీడిపప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా సేమ్ స్వీట్ షాప్లో కొన్ని టేస్టే మనకు వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ముందుగా నేను 3 కప్పుల జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దూరగా వేయించుకోవాలి. జీడిపప్పుని మనం నెయ్యిలో వేయించి కూడా చేస్తూ ఉంటారు. నెయ్యిలో వేయించే కన్నా ఇలా డ్రైగా వేయించినట్లయితే మనకి పాకం అనేది జీడిపప్పుకి చాలా బాగా పట్టేస్తుంది. అందువల్ల నేను నెయ్యి అది ఏమి వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా మనం రోస్ట్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి జీడిపప్పు చక్కగా అంతా కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్లో చేసేసినట్లయితే మనకి జీడిపప్పు అంతా మాడిపోయి టేస్ట్ కూడా అంత సరిగా రాదు. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకుని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు పక్కకు తీసేసుకుని మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 3 కప్స్ జీడిపప్పు తీసుకున్నాను కదా, 3 కప్స్కి 2.5 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కరిగే వరకు మనం ఒకసారి తిప్పుకుని ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో మనకి మట్టి అది వస్తుంటుంది కదా, అదంతా ఉండకుండా ఉండడానికి. ఇప్పుడు చూసారుగా ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కరిగిపోతుంది. పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే మనకి అడుగున ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా మనకి ఫిల్టర్ అయిపోతుంది. చూసారు కదా, బెల్లం కరిగిపోయింది. దీన్ని ఒక్కసారి ఫిల్టర్ చేసేస్తాను. ఫిల్టర్ చేసిన తర్వాత అదే బండి యూజ్ చేయాలంటే కంపల్సరీగా వాష్ చేసి యూజ్ చేసుకోవాలి, లేకపోతే అడుగున మట్టి ఉండిపోతుంది. చూసారుగా, ఇలా మనకి నలకలు అనేవి ఉంటాయన్నమాట బెల్లంలో. కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసిన తర్వాత బాండీ వాష్ చేసి అందులో మళ్ళీ ఈ సిరప్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పల్లి అచ్చు మనం ముదురు పాకంతో చేసుకుంటాం కదా, కానీ దీనికి ముదురు పాకానికన్నా కూడా లేత పాకంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పు పాకాన్ని కూడా ముదురు పాకంతో చేస్తుంటారు, కానీ అలా కన్నా కూడా లేత పాకంతోనే చాలా బాగుంటుంది. పాకం దగ్గర పడుతుంది. మనకి తీగ పాకం వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసి ఈ తీగ పాకం రెడీ అయ్యేలోపు మనం ఈ జీడిపప్పు పాకం వేసుకుని ప్లేట్కి గ్రీస్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి తీసుకుని ఒక ప్లేట్ని గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోగానే మనం అందులో వేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకుని దీన్ని నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ఈ అచ్చు అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. పాకం రెడీ అయిపోతుంది అనుకున్నప్పుడు చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇలా తీగపాకం అనేది వస్తే మనకి సరిపోతుంది. ఇలా తీగపాకం రాగానే మనం ముందుగా దూరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ జీడిపప్పు యాడ్ చేసినప్పుడు పాకం అనేది మనకు కొంచెం లూజ్గానే అనిపిస్తూ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. దీన్ని ఒక 2-3 నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి. తిప్పే కొద్దీ అది చిక్కగా అవుతూ ఉంటుందన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఆ పాకం కూడా చక్కగా పట్టేస్తుంది జీడిపప్పుకి. మనకి ఎప్పుడైతే కొంచెం గట్టిగా అయింది, విసుగుపోతుంది ఇంకా అనిపించినప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అచ్చులాగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు కొంచెం తీసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి, లేకపోతే పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకి అచ్చు కింద వచ్చేస్తుంది ఊడి. దాన్ని చిన్న ముక్కలుగా విరుచుకున్నా మనకి సరిపోతుంది. చూసారుగా, మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.